ఓం శాంతి. నవంబర్ 4వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ బలహీనతలను తొలగించుకోవాలంటే హృదయపూర్వకంగా సత్యంగా వాటిని తండ్రికి వినిపించండి. బాబా మీకు వాటిని తొలగించుకునే యుక్తిని తెలిపిస్తారు. ప్రశ్న: తండ్రి నుండి కరెంటు ఎటువంటి పిల్లలకు లభిస్తుంది? జవాబు: ఏ పిల్లలైతే తమ జబ్బులను నిజాయితీగా సర్జన్కు వినిపిస్తారో వారికి బాబా దృష్టినిస్తారు. బాబాకు ఆ పిల్లలపై చాలా జాలి కలుగుతుంది. ఈ పిల్లలలోని భూతాలు తొలగిపోవాలని ఆంతరికంలో అనిపిస్తుంది. బాబా వారికి కరెంటునిస్తారు. ఓం శాంతి. తండ్రి పిల్లలను అడుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ స్వయాన్ని తండ్రి నుండి ఏమైనా లభించిందా అని ప్రశ్నించుకోవాలి. ఏ ఏ విషయాలలో ఇంకా లోపాలున్నాయి? ప్రతి ఒక్కరూ వారి లోపల పరిశీలించుకోవాలి. నారదుని ఉదాహరణ ఉంది కదా. లక్ష్మిని వరించేందుకు నాకు అర్హతలున్నాయా అని అద్దంలో నీ ముఖము నీవే చూసుకోమని చెప్పారు కదా. అలాగే తండ్రి కూడా పిల్లలైన మిమ్మల్ని అడుగుతున్నారు, లక్ష్మిని వరించేందుకు అర్హులుగా అయ్యారా? ఒకవేళ అవ్వకుంటే ఏ ఏ లోపాలున్నాయి? వాటిని తొలగించుకునేందుకు పిల్లలు పురుషార్థము చేస్తున్నారు. బలహీనతలు తొలగించుకునేందుకు పురుషార్థం చేస్తున్నారా లేక చెయ్యడం లేదా? కొంతమంది పురుషార్థం చేస్తూ ఉంటారు. కొత్త కొత్త పిల్లలకు మాలో ఏ బలహీనతలు లేవు కదా అని మీ ఆంతరికంలో చూసుకోండి. ఎందుకంటే మీరందరూ దోషరహితంగా సంపూర్ణంగా పర్ఫెక్టుగా తయారవ్వాలి. తండ్రి పర్ఫెక్టుగా తయారు చేసేందుకే వచ్చారు. అందుకే లక్ష్యాన్ని చూపించే చిత్రాన్ని కూడా మీ ముందుంచారు. మీ ఆంతరికంలో ప్రశ్నించుకోండి, వారి వలె పర్ఫెక్టుగా తయారైనామా? ఇచ్చట భౌతిక విద్యను చదివించే టీచర్లు మొదలైన వారంతా ఇప్పుడు వికారులుగా ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులు సంపూర్ణ నిర్వికారులకు శాంపుల్. అర్ధకల్పము మీరు వీరిని మహిమ చేశారు. కావున ఇప్పుడు మాలో ఏవైనా తొలగించుకోవలసిన లోపాలున్నాయా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఒకవేళ లోపాలుంటే తండ్రికి, బాబా మాలో ఈ లోపముందని తెలపండి. నా నుండి ఈ లోపము తొలగిపోవడం లేదు, ఏదైనా ఉపాయము తెలపండని చెప్పండి. జబ్బు సర్జన్ ద్వారానే నయమవుతుంది. కొంతమంది అసిస్టెంటు సర్జన్లు కూడా తెలివైన సర్జన్లుగా ఉంటారు. డాక్టర్ నుండి కాంపౌండర్లు నేర్చుకుని తెలివిగల డాక్టర్లుగా అవుతారు. నిజాయితీతో స్వయాన్ని చెక్ చేసుకోండి. నాలో ఏ లోపాలున్నాయి? ఏ లోపాలున్నందున నేను ఈ లక్ష్మీనారాయణుల పదవిని పొందుకోలేనని భావిస్తున్నాను. తండ్రేమో చెప్తారు కదా, మీరు వీరి వలె తయారవ్వగలరు. లోపాలను తెలిపితే బాబా సలహానిస్తారు. జబ్బులేమో చాలా ఉన్నాయి. చాలా మందిలో దోషాలున్నాయి. కొంతమందిలో క్రోధము ఎక్కువగా ఉంది. కొంతమందిలో లోభముంది. ఇటువంటి వారిలో ఇతరులకు ధారణ చేయించేటంత జ్ఞాన ధారణ జరగదు. బాబా ప్రతిరోజు చాలా అర్థం చేయిస్తూనే ఉంటారు. వాస్తవానికి ఇంత అర్థం చేయించే అవసరమే కనిపించదు. మంత్రము యొక్క అర్థము తండ్రి తెలిపించారు.
తండ్రేమో ఒక్కరే. అనంతమైన తండ్రిని స్మృతి చెయ్యాలి. వారి నుండి ఈ వారసత్వము పొందుకొని మనము ఈ విధంగా తయారవ్వాలి. ఇతర పాఠశాలల్లో 5 వికారాలను జయించే విషయమే ఉండదు. తండ్రి వచ్చి అర్థం చేయించినప్పుడు మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయి. మీలో దుఃఖమిచ్చే భూతాలు ఏమేమి ఉన్నాయో వాటిని వర్ణన చేస్తే వాటిని తొలగించుకునేందుకు తండ్రి యుక్తిని తెలుపుతారు. బాబా, ఫలాని భూతాలు మమ్మల్ని విసిగిస్తూ దుఃఖపెడుతున్నాయని తెలపాలి. భూతాలను తరిమేసే వారి ముందు వర్ణిస్తారు కదా. మీలో ఆ భూతాలు లేవు. ఈ పంచవికారాలనే భూతాలు జన్మ జన్మాంతరాలవని మీకు తెలుసు. మాలో ఏ భూతముందని చూసుకోవాలి. దానిని తొలగించేందుకు సలహా తీసుకోవాలి. కళ్ళు కూడా చాలా మోసగిస్తాయి. అందుకే తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులను కూడా ఆత్మలుగా భావించే అభ్యాసం చేయండి. ఈ యుక్తి ద్వారా మీలోని జబ్బు తొలగిపోతుంది. మనమంతా ఆత్మలము కనుక మనమంతా సోదరులము. శరీరాలు కానే కాదు. ఆత్మలమైన మనమంతా ఇప్పుడు తిరిగి వెళ్ళేవారమని మీకు తెలుసు. సర్వగుణ సంపన్నంగా అయ్యామా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. లేకుంటే నాలో ఏ అవగుణాలున్నాయి? తండ్రి కూడా ఆ ఆత్మలను పరిశీలిస్తారు. ఈ దోషముంటే కరెంటు ఇస్తామనుకుంటారు. ఈ పుత్రునిలోని ఈ విఘ్నము తొలగిపోవాలని అనుకుంటారు. సర్జన్తోనే చెప్పకుండా దాచి ఉంచితే ఎవరేం చేయగలరు? మీరు మీలోని అవగుణాలను తెలుపుతూ ఉంటే తండ్రి కూడా సలహానిస్తారు. ఆత్మలైన మీరు తండ్రిని స్మృతి చేస్తారు. ఓ బాబా, మీరెంత మధురమైన వారు! ఎలా ఉండేవారిని ఎలా చేస్తున్నారు? తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే భూతాలు పారిపోతాయి. ఏదో ఒక భూతము ఉండనే ఉంది. తండ్రి మన సర్జన్. వారికి బాబా, మాకు యుక్తిని తెలపమని చెప్పండి. లేకుంటే చాలా నష్టపోతారు. వినిపిస్తే తండ్రికి కూడా దయ కలుగుతుంది. ఈ మాయాభూతము వీరిని ఏడిపిస్తూ ఉందని తెలుసుకుంటారు. భూతాలను తరిమేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. యుక్తితో పారద్రోలుతారు. ఈ పంచభూతాలను తరిమేయండని అర్థం చేయిస్తారు. అయినా అన్ని భూతాలు పారిపోవు. కొంతమందిలో ఎక్కువగా ఉంటాయి, కొంతమందిలో తక్కువగా ఉంటాయి. కానీ తప్పకుండా ఉండనే ఉంటాయి. వీరిలో ఈ భూతముందని తండ్రి గమనిస్తారు. దృష్టి ఇచ్చే సమయంలో దృష్టి లోపలికెళ్తుంది కదా. ఇతడు చాలా మంచి పుత్రుడు. లోపల చాలా మంచి మంచి గుణాలు ఉన్నాయి. కానీ ఏమీ చెప్పలేడు, ఎవ్వరికీ అర్థం చేయించలేడు. మాయ ఇతని గొంతు నొక్కేసింది. గొంతు తెరుచుకుంటే ఇతరులకు సేవ కూడా చేస్తాడు. ఇతరుల సేవ చేయునప్పుడు తమ సేవను, శివబాబా సేవను మర్చిపోతాడు. శివబాబా స్వయంగా సర్వీస్ చేసేందుకు వచ్చారు. జన్మ జన్మాంతరాల ఈ భూతాలను పారద్రోలాలని చెప్తున్నారు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. వృక్షము క్రమక్రమంగా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఆకులు రాలుతూ ఉంటాయి. మాయ విఘ్నాలను కల్పిస్తూ ఉంటుంది. ఉన్నట్లుండి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకు సన్యాసులకు అయిష్టత కలిగితే అకస్మాత్తుగా ఉన్నట్లుండి అదృశ్యమైపోతారు. ఏ కారణం, ఏ మాటలు ఉండవు.
అందరి సంబంధం తండ్రితో అయితే ఉంది. పిల్లలు నెంబరు వారుగా ఉన్నారు. తండ్రికి సత్యం తెలిపితే వారి అవగుణాలు తొలగిపోగలవు. ఉన్నత పదవిని పొందగలరు. చాలామంది లోపాలను తెలియజేయని కారణంగా స్వయం ఎంతో నష్టపోతున్నారని తండ్రికి తెలుసు. ఎంతగా అర్థం చేయించినా మళ్ళీ అవే కర్మలే చేస్తూ ఉంటారు. మాయ పట్టుకుంటుంది. కొండ చిలువ వలె మాయ అందరినీ కడుపులోకి వేసుకు కూర్చున్నది. ఊబిలో గొంతు వరకు దిగబడిపోయారు. తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తున్నారు. ఇక ఏ మాటలు తెలుపలేకున్నా కేవలం ఇద్దరు తండ్రులున్నారని చెప్పండి. ఒకరు లౌకిక తండ్రి. ఈ తండ్రి సదా లభిస్తారు. సత్యయుగంలో కూడా లభిస్తారు, కలియుగంలో కూడా లభిస్తారు. అంతేగాని సత్యయుగంలో పారలౌకిక తండ్రి లభిస్తారని కాదు. లౌకిక తండ్రి ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటారు. ఆ పారలౌకిక తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. పారలౌకిక తండ్రి వచ్చి నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. భక్తి మార్గంలో వారిని ఎంతగానో పూజిస్తారు, స్మృతి చేస్తారు. శివుని మందిరాలైతే చాలా ఉన్నాయి. పిల్లలు సర్వీసు లేదంటారు. అరే, శివుని మందిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడకు వెళ్ళి మీరు వీరిని ఎందుకు పూజిస్తున్నారని అడగండి. వీరికి శరీరము లేదే, మరి వీరెవరు అని అడగండి. పరమాత్మ అని అంటారు. వీరిని తప్ప మరెవ్వరిని అలా అనరు. వీరు తండ్రి అయిన పరమాత్మ కదా. వారిని ఖుదా అని కూడా అంటారు, అల్లా అని కూడా అంటారు. చాలామంది పరమపిత పరమాత్మ అని అంటారు. వారి ద్వారా ఏం లభిస్తుందో ఏమైనా తెలుసా? భారతదేశంలో శివుని పేరు చాలా బాగా వ్యాపించి ఉంది. శివ జయంతి పండుగను కూడా ఆచరిస్తారు. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. తండ్రి అనేక రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరెవరి వద్దకైనా వెళ్ళవచ్చు, కానీ చాలా చల్లగా నమ్రతగా మాట్లాడాలి. మీ పేరు భారతదేశంలో బాగా వ్యాపించి ఉంది. కొద్దిగా మాట్లాడినా వీరు బీకేలని తెలుసుకుంటారు. గ్రామాల వైపు చాలా అమాయక వ్యక్తులు ఉన్నారు. కనుక దేవాలయాలకు వెళ్ళి సర్వీసు చేయడం చాలా సులభం. రండి, మేము మీకు శివుని జీవిత చరిత్ర తెలియజేస్తామని చెప్పండి. మీరు శివుణ్ణి పూజిస్తున్నారు. వారి నుండి ఏం వేడుకుంటున్నారు? మేము మీకు వీరి జీవిత కథను పూర్తిగా తెలుపుతామని చెప్పండి. మరొక రోజు లక్ష్మీనారాయణల మందిరానికి వెళ్ళండి. మీకు చాలా సంతోషం ఉంటుంది. పల్లెల సేవ చెయ్యాలని పిల్లలు కోరుకుంటారు. అందరికీ వారి వారి తెలివితేటలున్నాయి కదా. మొట్టమొదట శివబాబా మందిరాలకు వెళ్ళమని తండ్రి చెప్తున్నారు. తర్వాత లక్ష్మీనారాయణల మందిరాలకు వెళ్ళి వీరికి వారసత్వం ఎలా లభించిందని అడగండి. మీరు వస్తే ఈ దేవతల 84 జన్మల చరిత్ర వినిపిస్తామని చెప్పండి. పల్లెల వారిని కూడా మేల్కొల్పాలి. మీరు వెళ్ళి ప్రేమతో అర్థం చేయించాలి. మీరు ఆత్మలు, మాట్లాడేది కూడా ఆత్మలే. ఈ శరీరము సమాప్తమైపోతుంది. ఇప్పుడు ఆత్మలమైన మనము పావనమై తండ్రి వద్దకు వెళ్ళాలి. తండ్రి నన్ను స్మృతి చేయమంటున్నారని వారికి చెప్పండి. ఈ మాటలు వింటూనే వారికి ఆసక్తి కలుగుతుంది. మీరు ఎంత దేహీ అభిమానులుగా ఉంటారో
అంతా మీలో ఆకర్షణ వస్తుంది. ఇప్పుడింకా ఈ పాత ప్రపంచము, ఈ దేహము మొదలైన వాటిపై పూర్తిగా వైరాగ్యం రాలేదు. ఈ పాత దేహము వదలాలని మీకు తెలుసు. అందువలన దీనిపై మమకారము ఎందుకుంచాలి? శరీరమున్నా శరీరముపై ఏ మమకారము ఉండరాదు. ఇప్పుడు ఆత్మలమైన మనము పావనమై మన ఇంటికి వెళ్ళాలని మనసులో తపన ఉండాలి. తర్వాత ఇప్పుడు ఇటువంటి బాబానెలా వదలాలనిపిస్తుంది? ఇటువంటి బాబా మళ్ళీ ఎప్పుడూ లభించరు. ఇటువంటి ఆలోచనలు చేసినందున తండ్రి కూడా గుర్తుకొస్తారు, ఇల్లు కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు మనము ఇంటికి వెళ్తాము. 84 జన్మలు పూర్తయ్యాయి. అయితే పగలు మీ వ్యాపారాలు చేసుకోండి. గృహస్థ వ్యవహారాలలో ఉండాల్సిందే. అందులో ఉంటున్నా ఇదంతా సమాప్తమవుతుందని బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి. తండ్రి చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి, లేకుంటే ఎక్కడికి వెళ్తారు? వ్యాపారాలు మొదలైనవి చెయ్యండి, కానీ ఇదంతా వినాశనమవుతుందని బుద్ధిలో ఉండాలి. మొదట మన ఇంటికి వెళ్తాము, తర్వాత సుఖధామంలోకి వస్తాము. సమయం దొరికినప్పుడంతా స్వయం మీలో మీరు మాట్లాడుకోవాలి. చాలా సమయం ఉంటుంది. 8 గంటలు వ్యాపారాదులు చెయ్యండి, 8 గంటలు విశ్రాంతి కూడా తీసుకోండి. మిగిలిన 8 గంటలు ఈ తండ్రితో ఆత్మిక సంభాషణ చేసి ఆత్మిక సేవను చేయండి. ఎంత సమయం దొరికితే అంతా శివబాబా మందిరాలకు మరియు లక్ష్మీనారాయణల మందిరాలకు వెళ్ళి సేవ చేయండి. సేవ చేసేందుకు మీకు చాలా మందిరాలు లభిస్తాయి. మీరు ఎక్కడికెళ్ళినా శివుని మందిరాలు తప్పకుండా ఉంటాయి. మీకు ముఖ్యమైనది స్మృతి యాత్ర. మీరు బాగా స్మృతి చేస్తే మీరు కోరినదంతా లభిస్తుంది. ప్రకృతి దాసిగా అవుతుంది. వారి ముఖము మొదలైనవి కూడా ఆకర్షణ చేసే విధంగా అవుతాయి. ఏమీ వేడుకునే అవసరమే ఉండదు. సన్యాసులలో కూడా కొంతమంది పక్కాగా ఉంటారు. మేము పరబ్రహ్మములోకి వెళ్ళి లీనమైపోతామని పక్కాగా విశ్వసిస్తారు. ఈ నిశ్చయంలో చాలా పక్కాగా ఉంటారు. ఈ శరీరాన్ని వదిలే అభ్యాసం చేస్తూ ఉంటారు. కానీ వారు రాంగ్ మార్గంలో ఉన్నారు. బ్రహ్మతత్వములో లీనమయ్యేందుకు చాలా శ్రమిస్తారు. భక్తి మార్గంలో సాక్షాత్కారం కొరకు ఎంతో శ్రమిస్తారు. ప్రాణాలను కూడా అర్పిస్తారు. ఆత్మహత్య జరగదు. శరీరము హత్య చేయబడుతుంది. ఆత్మ ఉండనే ఉంటుంది. అది వెళ్ళి మరో జీవితాన్ని అనగా మరో శరీరాన్ని తీసుకుంటుంది. కానీ పిల్లలైన మీరు సేవ చేయాలని కుతూహలముతో ఉంటే తండ్రి కూడా గుర్తుకొస్తారు. ఇక్కడ కూడా మందిరాలు మొదలైనవి చాలా ఉన్నాయి. మీరు బాగా స్మృతి చేసి యోగము చేసి ఎవరికి తెలిపినా ఎవ్వరూ ఏమీ అనరు. యోగములో ఉన్నవారి బాణము బాగా తగులుతుంది. మీరు చాలా సేవ చేయవచ్చు, ప్రయత్నించి చూడండి. కానీ స్వయాన్ని మొదట పరిశీలించుకోండి. నాలో ఎలాంటి మాయాభూతము లేదు కదా. మాయాభూతాలున్నవారు ఎవ్వరూ విజయం పొందలేరు. సర్వీసు చాలా ఉంది. బాబా వెళ్ళలేరు కదా, ఎందుకంటే ఆ తండ్రి జతలో ఉన్నారు. ఆ తండ్రిని మురికి అపవిత్రంలోకి ఎలా తీసుకెళ్ళాలి?
ఎవరితో మాట్లాడాలి? ఆ తండ్రి పిల్లలతో మాత్రమే మాట్లాడాలనుకుంటారు. అందువలన సర్వీసు చేయవలసింది పిల్లలే. పుత్రుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తారనే గాయనము కూడా ఉంది. తండ్రి తన పిల్లలను తెలివిగలవారిగా చేశారు కదా. సర్వీసు చేసేందుకు ఆసక్తి గల మంచి మంచి పిల్లలు చాలామంది ఉన్నారు. పల్లెలకు వెళ్ళి సేవ చేయమంటారా అని అడుగుతారు. బాబా భలే చెయ్యమంటారు. కేవలం ఫోల్డింగ్ చిత్రాలు దగ్గర ఉంచుకోండి. చిత్రాలు లేకుండా ఎవరికి అర్థం చేయించాలన్నా కష్టమే. రాత్రింబవళ్ళు ఇతరుల జీవితాలను ఎలా తయారు చెయ్యాలి, నాలోని చెడు గుణాలను ఎలా తొలగించుకొని ఉన్నతమవ్వాలనే ఆలోచన ఉండాలి, తపన ఉండాలి. మీకు ఖుషీ కూడా ఉంటుంది. బాబా ఇతడు 8-9 మాసాల పుత్రుడని అంటారు. ఇటువంటి వారు చాలామంది వస్తారు. త్వరగా సేవకు అర్హులుగా అవుతారు. ప్రతి ఒక్కరికి నేను నా గ్రామాన్ని ఉన్నతము చేయాలి, నా సోదరుల సేవ చేయాలని ప్రతి ఒక్కరికి ఆలోచన మరియు కోరిక ఉంటుంది. సేవ చేయాలనే ఆసక్తి చాలా ఉండాలి. ఒకే చోట ఉండిపోరాదు, తిరుగుతూ ఉండాలి. సమయం చాలా తక్కువగా ఉంది కదా. వారికి పెద్ద పెద్ద మఠాలు, ఆశ్రమాలు తయారవుతాయి. ఏదో ఒక శిక్షణ ఇచ్చే ఆత్మ ప్రవేశిస్తుంది. చాలా గొప్ప పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఇక్కడ అనంతమైన తండ్రి కల్పక్రితము వలె కూర్చొని శిక్షణనిస్తున్నారు. ఈ ఆత్మల కల్పవృక్షము పెరుగుతుంది. నిరాకార వృక్షము నుండి ఆత్మలు నెంబర్వారుగా వస్తారు. శివబాబా గారి మాల లేక వృక్షము చాలా పెద్దదిగా తయారై ఉంది. ఈ విషయాలన్నీ స్మృతి చేయడం వలన కూడా తండ్రి స్మృతి వస్తుంది. త్వరగా ఉన్నతి జరుగుతుంది. అచ్చా मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. కనీసము 8 గంటలు తండ్రితో ఆత్మిక సంభాషణ చేసి చాలా నెమ్మదిగా నమ్రతతో ఆత్మిక సేవ చేయాలి. సేవలో విజయం పొందేందుకు మీలో ఎలాంటి మాయాభూతము ఉండరాదు. 2వ పాయింట్. మీతో మీరే మాట్లాడుకోవాలి. మేము ఇప్పుడు చూసేదంతా వినాశనం అవుతుంది. మేము మా ఇంటికి వెళ్ళిపోతాము, తర్వాత సుఖధామంలోకి వస్తాము. వరదానము. స్థిరమైన నిశ్చయం ద్వారా సహజంగా విజయాన్ని అనుభవం చేసే సదా హర్షిత నిశ్చింత భవ. వివరణ. నిశ్చయానికి గుర్తు సహజ విజయం. అయితే నిశ్చయం అన్ని విషయాలలో ఉండాలి. కేవలం తండ్రి ఒక్కరిపైనే నిశ్చయం కాదు, స్వయంపై, బ్రాహ్మణ పరివారముపై మరియు డ్రామాలోని ప్రతి దృశ్యముపై సంపూర్ణ నిశ్చయం ఉండాలి. చిన్న చిన్న విషయాలలో నిశ్చయం చెలించే విధంగా ఉండరాదు. విజయం యొక్క భావి తొలగిపోజాలదు. విజయము నిశ్చితమనే స్మృతి సదా ఉండాలి. ఇటువంటి నిశ్చయ బుద్ధి గల పిల్లలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది మొదలైన ప్రశ్నల నుండి కూడా దూరంగా సదా నిశ్చింతులుగా, సదా హర్షితంగా ఉంటారు. స్లోగన్. సమయాన్ని నష్టం చేసుకునే బదులు వెంటనే నిర్ణయం తీసుకోండి. ఓం శాంతి.